హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మార్ట్ సుధాకర్ని HVS9 ఛానల్ నుండి. ఈరోజు ఆదోని పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. ఇక్కడ నుండి తాగడానికి నీళ్లు చాలా ఇబ్బంది ఉంటాయి. మున్సిపల్ వాటర్ ఎవరెవరు పట్టుకెళ్తున్నారు, ఎక్కడికి పట్టుకెళ్తున్నారో, అమ్మడానికి పట్టుకెళ్తున్నారా, లేదంటే తాగడానికి పట్టుకెళ్తున్నారా, లేదంటే ఎక్కడికి పట్టుకెళ్తున్నారో, అది మున్సిపల్ ట్యాంకర్లు పోతున్నాయా, ప్రైవేట్ ట్యాంకర్లు తోలుతున్నాయా, డబ్బులు తోలుతున్నారా, డబ్బులు లేకుండా తోలుతున్నారా, ఆ డబ్బు కట్టే డబ్బు మున్సిపల్ ఆఫీస్లో కట్టి రిసిప్ట్ పొందుతున్నారా, మీకు అన్నీ ఒకసారి క్లుప్తంగా వివరిస్తాను. ఈ విషయంలో మొత్తం పూర్తి వీడియో చూడండి లాస్ట్ వరకు. అధికారులను కూడా వివరణ తీసుకుందాం. ఓకే రండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ ప్రైవేట్ ట్యాంకర్లు. ఇవి ఇక్కడ ఉన్నవి ప్రైవేట్ ట్యాంకర్లు మొత్తము. ఉదయాన్నే ఉన్నాయి ఇక్కడ. మార్నింగ్ నుండి ఎక్కడికి తీసుకెళ్తారో అవి అమ్ముకుంటారా లేకుంటే ఏది అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే మనకు మున్సిపాలిటీకి చలన రూపంలో డబ్బులు కట్టాలి అంతే. అది కట్టారో లేదో అడుగుదాం పదండి. ఓకే, ఎంత ఎంత ఒక ట్యాంకరు? 600. యాడికి? ఇంటికేనా? ఇప్పుడు ఆర్టీసీ కాలనీలో కావాలి ఒకటి. నువ్వు సపరేట్ ఇంటికి తోటగా ఏం చేసాకే? తాయేక 600 కట్టినావా? డీడీ చూద్దాం. డబ్బులు ఇచ్చేసి అయిపోయా. డబ్బులు ఇస్తే వాళ్ళే కడతారు. లోపల మున్సిపల్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. అంతే, డబ్బులు వాళ్ళకే ఇస్తావా? మనం కూడా వాళ్ళకే ఇవ్వాలా? వాళ్ళే కట్టుకుంటారు. ఉన్న డబ్బులు ఒకటి ఇస్తావు అంతే. అంతే. ఎన్ని ట్రిప్లు వేస్తావు దినమా? అంతేనా? అచ్చా, ఎవరు ఆడ డబ్బులు తీసుకునేది? ఎవరికి ఇవ్వాలి? నేను పేరు అంతే. డబ్బులు ఇచ్చి పట్టుకునేది అంతే. అంతే అంతే. విన్నారు కదా, డబ్బులు జనరల్గా ఆఫీస్లో కట్టి ఆఫీస్ నుండి ఆథరైజ్డ్ రిసిప్ట్ తీసుకొచ్చి ఇక్కడ ట్యాంకులో ఇస్తే ట్యాంక్ వాళ్ళు దాన్ని పిన్ చేసి ట్యాంకుకి ఫుల్ ట్యాంక్ పట్టించి పంపిస్తారు. కానీ ఇక్కడ డబ్బులు నేరుగా అక్కడే ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడ? నీళ్లు పట్టే దగ్గరే. ట్యాంకర్ వాళ్ళు అందరూ ఎట్లా పట్టిప్పారు? ఆర్టీసీ కాలనీలో కావాలా? ట్రాక్టర్ ఆర్టీసీ కాలనీ లోపల. ఆర్టీసీ కాలనీ బస్ స్టాండ్ వెనుక, కొత్త బస్ స్టాండ్ వెనుక. ఎంత? 1500. నీళ్ళకి ఎంత? మాకు తెలుదు కదా. మొత్తం అమ్మేకేనా? మొత్తం అమ్మేదేనా? చూస్తున్నారు కదా, వాటర్ ట్యాంక్ ఓనర్లు వాళ్ళు డ్రైవర్లు వాళ్ళు తెలియదు. కానీ బేరాలు అయితే అక్కడే సాగుతున్నాయి, మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడు నీళ్ళు ట్యాంక్ దగ్గర. సో దీన్ని బట్టి చూస్తే సామాన్య ప్రజలకు తాగునీరు కావాలంటే ఫ్రీగా మున్సిపల్ వాళ్ళు ఎలా సప్లై చేస్తారు? అక్కడే దాదాపు 7 ట్యాంకర్లు 8 ట్యాంకర్లు అక్కడే క్యూలో ఉన్నాయి. ఇట్లా బేరాలు ఆడుతుంటే కనీసం మీరు అక్కడికి వెళ్ళి రిసిప్ట్ కట్టరండి, మేము తోలుతామని చెప్పట్లేదు. 1500 డబ్బులు నీకు వాటర్ వేస్తాం అని కావబా, 1200 ఇస్తాంలా. చూస్తున్నారా, నేను విలేకరని తెలుసుకున్నట్టున్నారు. మరి సన్నంగా పైకి వెళ్ళి జారుతున్నారు. అక్కడ మున్సిపల్ ఎంప్లాయ్ కూడా వచ్చి తిడుతున్నారు, ఇక్కడ ఎందుకు కూర్చున్నారు మీరు, వెళ్ళిపోండి అంటున్నాడు. సో అతని దగ్గరికి వెళ్తాం, ఏమంటాడో చూద్దాము. అతను మున్సిపల్ ఎంప్లాయే అనుకుంటున్నాను. అతని దగ్గరికి అడుగుదాం వెళ్ళి. ఎంత డీడీ? ఎంత? 600, 1000 రూపాయలు ట్యాంకర్ బట్టి. 4000 లీటర్లు ఉంది, 5000 లీటర్లు. డీడీ ఈడే కట్టాలా? ఈడే కట్టాలా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడున్న మున్సిపల్ ఎంప్లాయీ కూడా డీడీ ఇక్కడే పంప్ హౌస్లో కట్టాలి, ఇక్కడే కట్టాలి అంటున్నాడు. సో ఇప్పుడు అధికారులతో పోయి వివరణ అడుగుదాం ఒకసారి, ఏమంటారో చూద్దాం.
ఎవరన్నా కానీ వచ్చినా కూడా మనం అందుబాటులో లేకోకుండా అందుబాటులో లేకోకుండా వాళ్ళు వచ్చే రిసిప్ట్ రాసుకొని ముందు పేరు అన్నీ రాసుకొని వీళ్ళు చలానా వచ్చి ఈడ కట్టిన తర్వాత చలానా పెట్టుకుంటారు అన్నమాట. ఒకటి జిరాక్స్ కాపీ ఒకటి పార్టీకి కూడా ఇవ్వాలి మనకు. ఎవరు కానీ డబ్బులు తీసుకొని ఇది చేసేది లేదు. ఫస్ట్ పాయింట్ అట్లా తీసుకొని ఏదన్నా ఉంటే కూడా మనకి ఇచ్చేస్తే ఇమ్మీడియట్లీ ఇచ్చేసి ఇన్స్పెక్షన్ చేస్తాము. మేము క్రాస్ చెక్ వచ్చి అప్పుడప్పుడు మేము 1 వీక్ 10 days 15 daysకు మా సీసీ కెమెరాలు పెట్టాము అక్కడ. ఇట్లా ఏమన్నా వచ్చిండేటివి ఈ మధ్యలో ఏమవుతాయంటే మార్కెట్ యార్డ్కి ఒకటి పోతున్నాయి, మనది 3 దీనిలోకి పోతున్నాయి. బండిమెట్టాను ఆర్ఆర్ కాలనీలోను 3 ఏరియాలకి అన్సర్వ్డ్ ఏరియాలకి 3 ట్యాంకర్. సార్ ఇప్పుడు టోటల్గా మున్సిపల్ అండర్లో ఎన్ని ట్యాంకర్లు నడుస్తున్నాయి సార్? సప్లై ట్యాంకర్ అనేది మనకి లేదు. ట్రాక్టర్ ట్యాంకర్లు ఏం లేవు, ఒకటి కూడా లీజుకి. ఒకటి ఉంది, ఇది రిపేర్లో ఉంది. కొత్తది టెండర్ పిలిచాను, టెండర్ ఊరి. మరి ఇప్పుడు అక్కడ దాదాపుగా 7 ట్రాక్టర్లు బయట కమర్షియల్గా అమ్మడానికి పెట్టుకొని ఉన్నారు. దాని పరిస్థితి ఏంటి సార్? కమర్షియల్గా అంటే లేదు, మనకు ట్యాక్స్ కట్టేనే. అది కూడా మీకు చిన్న సబ్మిషన్ ఇప్పుడే ఇంతకుముందు కూడా మాట్లాడాము. ఒక మోటార్ పెట్టి రామ్జల దగ్గర ఒక ఫిల్లర్ పాయింట్ పెట్టేసి మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ లోపల ఇది కట్టేసేస్తాం. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ 600కి ఇక్కడ కట్టేసి బయటకి 1500కి 1600 దాన్ని నాకు అంటే బయటకు అమ్మొచ్చా? అది మనకు చెప్పలేము. మాదే అంటారు, మా సొంతమే అంటారు, మా పెండ్లే అంటారు. దాంట్లో ఇప్పుడు పార్టీ వచ్చి కట్టుకోవచ్చు. మనకైతే మనము ట్యాంకర్. మరి కొంతమంది ఏమంటున్నారు, డబ్బులు ఆఫీస్లో కట్టాల్సిన అవసరం లేదు, అక్కడ ఉండే వాళ్ళకి ఇస్తే. లేదు, దాంట్లో ఇంతకుముందు ఇట్లా చేసిన దానికే ఇంతకుముందు గత కమిషనర్ ఉన్నప్పుడే నేను కమిషనర్ గారు ఇచ్చేసి వాళ్ళని పట్టుకొని పనిష్మెంట్ ఇప్పించేసిన తర్వాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ హ్యాండ్ ఓవర్ పెట్టాం. ఇందాక ఒక ట్రాక్టర్ని అడిగితే చీటీ చూపియప్ప ఆఫీస్లో కట్టిందంటే లేదన్నా లోపల డబ్బులు ఇప్పించుకున్నారు, చీటీ ఏం అవసరం లేదు పో అన్నారు అన్నాడు. ఏమన్నా వాళ్ళు కట్టించుకుంటారే రామంజీ. డబ్బులు తీసుకున్నాక వచ్చి ఏదో సంతకం చేసి చలానాలు రెడీ చేస్తున్నారా లేదా? చేస్తున్నారు సార్. మరి ఏది ఇంతకుముందు వచ్చి బ్రదర్ ఏదో పోతే చీటీ డబ్బులు తీసుకున్నాంట వచ్చి పెట్టించుకొని మళ్ళీ వాళ్ళ పార్టీకి ఇవ్వాలి. అదే కదా ఇస్తానే మీరు. అందులో ఇప్పుడు 6 ట్రాక్టర్లు కమర్షియల్. ఇప్పుడు మున్సిపల్ వాటర్ అంటే జనాలు తాగడానికి మాత్రమే సార్, కమర్షియల్గా అమ్మడానికి ట్రాక్టర్లు పెట్టారు అక్కడ. దాని పరిస్థితి ఏంటి? ట్యాంకర్లు ఎందుకు పెట్టుకున్నారు ఆ ప్రెమిసెస్లో? బొమ్మని చెప్పినాం కదా, అక్కడేం లేదు, మామూలు ప్రైవేట్ ట్యాంకర్లు చూస్తారు ఈరోజు. అవునాయా? ఇప్పుడు వీళ్ళు అడుగుతాండే ఇంతకు ముందు కూడా వాళ్ళు ఆడే సెల్ ట్యాంక్ పెట్టిన పేరన్నా. ఇప్పుడు చూడండి పాయింట్, మీరు దానిని పంచరన్నా చేసుకోండి, ఏదన్నా చేసుకోండి అన్నా. ఆ ట్యాంకర్లు ఆడ నిలబడినందువల్ల అవి పట్టుకుంటున్నారో లేదో కదా. లేదు సార్, నేను కూడా ఇందాక అడిగాను. అడిగితే ఎంత ట్యాంకర్ అంటే 1600 చెప్పాడు అతను. 1600 అంటే మేము ఆఫీస్లో కట్టుకుంటామో లేదో మాకు సంబంధం లేదు, మాకు 1600 ఆర్టీసీ కావాలా అన్నారు. ఆర్టీసీ కాలనీకి నిన్న ఉండే ఆర్టీసీ కాలనీ అడిగాను. అడిగితే 1600 చెప్పాడు ఆయన. ఏంటి ఇది ఇట్లా నడుస్తుందా? మీరు ఏమన్నా ప్రైవేట్ ట్యాంకర్లకు ఇవ్వచ్చా వాటర్? ఇస్తే చాలా మంది అది ప్రైవేట్ ట్యాంకర్ అయినా ఏదైనా మీకు సంబంధం లేదు. ప్రైవేట్ ట్యాంకర్లకే సార్. ప్రైవేట్ ట్యాంకర్లే ఉండాలి, మన దగ్గర లేవు. అంటే మీరు ప్రజలకి సప్లై చేసే ట్యాంకర్లు ఎన్ని పెట్టుకున్నారు సార్ లీజుకి? ఏం లేవా? సప్లైకి నాకు ఈ ఊర్లో సప్లై అంత అవసరం లేదు. ప్రతి ఒక్క చోట పైప్ లైన్ ఉంది. ఓకే. ట్యాంకర్లతో పట్టుకునే ఏరియాలు లేవు. ఒక 3 ఏరియాల్లో దగ్గర బండిమెట్ట టాయిలెట్, అన్నా క్యాంటీన్స్ మాత్రమే మనం పెట్టుకునేది. పైప్ లేకుండా అంటే ఈ టాయిలెట్స్ ఎక్కువ యూజ్ అవుతాయి సార్, అన్నా క్యాంటీన్కి ఎక్కువ యూజ్ అవుతాయి. అవి 2 హాస్టల్స్, కస్తూరి హాస్టల్. దాన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు తాగే వాటర్ ఏం చేస్తున్నారంటే సార్, కొంతమంది పునాదుల్లోకి పోసుకోవడానికి పెడుతున్నారు. 6 ట్యాంకర్లు డైలీ మున్సిపల్ నుండి మీకు ఎన్ని రిసిప్ట్లు వస్తున్నాయో నాకైతే తెలియదు. డైలీ దాదాపు 15 ట్యాంకర్లు తిరుగుతూనే ఉన్నాయి. ట్యాంకర్లు ఇది బహిరంగ నిజం సార్. ట్యాంకర్లు దాదాపు 15, నాకు తెలిసి నేను ఇప్పుడు అర్ధగంట నిలబడినాడు. అర్ధగంటలో దాదాపు కంటే 7 ట్యాంకర్లు నిలబడ్డాయి అక్కడ. అవే అడుగుతాను, చలానా తెప్పారా ఫోన్ చేసి వాడు ఈయన వీళ్ళు ముగ్గురు చూడండి దీంట్లో. పర్లేదు సార్, నిన్ను వివరణ కొట్టడానికి వచ్చాను అంతే. మీరేదో తప్పు చేస్తున్నారని కాదు. ఒక ట్రాక్టర్ డ్రైవర్ని అడిగితే డబ్బులు ఇక్కడే ఇచ్చేసేయాలా, లోపల కట్టాల్సిన అవసరం లేదు అన్నాడు. వాళ్ళు కట్టుకుంటే ఒకరేనండి, ఒకరు వచ్చి వాళ్ళే వచ్చి కట్టుకొని పోతారు. మేము ఇన్సలేస్తాం సార్. తెలంగాణలో మనం ఇన్సలేస్తేనే అక్కడ యాక్సెప్ట్ చేస్తారు అటువంటి. ఓకే సార్, థ్యాంక్ యూ.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వాటర్ ట్యాంకుల గురించి తెలుసుకుంటే, వాటర్ ట్యాంక్ దగ్గర ఫిల్టర్ వాటర్ పట్టుకుపోవడానికి దాదాపుగా 6-7 ట్యాంకర్లు క్యూలో ఉన్నాయి. అధికారులను అడిగితే ఎన్ని చలానాలు చూపించారంటే 2 చలానాలు చూపించారు. అక్కడ వచ్చి డిఈ గారిని వివరణ అడిగితే మాత్రం ఎవరికి అక్కడ డబ్బులు ఇచ్చేకి లేదు, ఎవరికి లేదు, ప్రైవేట్ ట్యాంకర్లు మేము అస్సలు పెట్టుకోలేదు అంటున్నారు. సో డైలీ ఇప్పుడు గంట వరకు ఒక 7-8 ట్రాక్టర్లు నేను చూశాను. ప్రొద్దున ఉదయం 5 గంటలు 6 గంటల నుండి స్టార్ట్ అయితే సాయంత్రం 8:30-9 వరకు రన్నింగ్ ఉంటుంది. ఈ లెక్కన ఇన్ని గంటల్లో ఎన్ని ట్యాంకర్లు పోవాలి, మున్సిపల్ అంటే మన మున్సిపల్ శాఖకు ఎంత ఆదాయం రావాలి, ఎన్ని ట్యాంకర్లకు డీడీలు కట్టింటారు, ఎంత ఆదాయం వస్తుందో ఒకసారి మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఒకసారి వాళ్ళని వివరణ అడిగితే 2 ఇప్పటిదాకా 2 స్లిప్పులు మాత్రమే చూపించారు, 2 ట్యాంకర్లు కట్టిన స్లిప్పులు మాత్రమే చూపించారు. సో ఓకే, వీడియో చూశారు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పై అధికారులకు వెళ్ళేదాకా షేర్ చేయండి.